మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి బిగ్ షాక్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సంస్థ ఏసుబాబుకి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 20 లక్షల రూపాయలు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని కేసు పెట్టారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సంస్థ ఏసుబాబు అరుంధతి హాస్పిటల్ కు 40 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. సిబ్బంది జీతం కోసం 50 లక్షల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నారు ఎమ్మెల్యే. విడతల వారీగా 30 లక్షలు ఇవ్వగా మిగిలిన 20 లక్షలు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని కేసు పెట్టారు ఏసుబాబు. అయితే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో పలు బిఎన్ఎస్ సెక్షన్స్ కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి బీఆర్ఎస్ తరపు కానీ లేకపోతే మల్లారెడ్డి కానీ అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు వివాదాల్లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదాలను చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడైనటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మీద పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సంస్థకు సంబంధించి దాదాపు 20 లక్షలు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా బాధితులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటికే చీటింగ్ కేసుతో పాటుగా 316(2), 318(4) చీటింగ్ కేసు పైన కూడా ఇటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఏసీబాబు అరుంధతి హాస్పిటల్ కి సంబంధించిన సిబ్బంది కేటాయించు విషయంలో అంటే సిబ్బందికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో 50 లక్షల రూపాయలు ఇస్తానని మొదట ఒప్పందం జరిగిన నేపథ్యంలో 30 లక్షలు మాత్రమే చెల్లించారు. 20 లక్షల రూపాయలు అడిగితే అధికార బలంతో వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా కూడా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. గతంలో కూడా ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి విషయంలో కావచ్చు, మర్రి రాజశేఖర రెడ్డి విషయంలో కావచ్చు, అనేక వివాదాలు, భూ కబ్జా ఆరోపణలే కావచ్చు, అనేక మందికి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా కూడా అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా విజన్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ సంస్థ ఏసుబాబు ఫిర్యాదు మేరకైతే పేట్ బషీర్బాగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్, ఇప్పటికే దీనిపైన మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి దీనిపైన ఇంకా స్పందించలేదు. కానీ ఈ విషయం పైన కూడా వాళ్ళు ఇప్పటికే విజన్ ప్రాపర్టీస్ వారిని సంప్రదించినట్లుగా కూడా తెలుస్తుంది. కేసు నమోదైన నేపథ్యంలో మరి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పటికే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటూ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో విజన్ ప్రాపర్టీ సంస్థతో వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ అంశాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కావచ్చు, ఇటు రాజశేఖర రెడ్డికి సంబంధించిన కావచ్చు, వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వకపోవడంతో పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.